అధిష్టానం సరికొత్త వార్తల ప్రపంచం. అధిష్టానం వాక్ స్వతంత్ర ప్రజాబలం. వెల్కమ్ టు అధిష్టానం టీవీ. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. రాష్ట్రానికి నిధులే లక్ష్యం. కేంద్రంలో కీలక వ్యక్తితో సీఎం చంద్రబాబు భేటీ. పుంగనూరు ప్రజలను మోసగిస్తున్న పెద్దిరెడ్డి తక్షణమే రాజీనామా చేయాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా అని భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. ఆదివారం రాత్రి హైదరాబాద్లో విడుదలకి ముందస్తు తండేల్ సినిమా వేడుక. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పదవుల కోసం జరుగుతున్న ఎన్నికల్లో కూటమి నేతలు అరాచకాలు. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు. కూటమి నేతల బెదిరింపులకు భయపడేది లేదు. మాజీ మంత్రి రోజా. పోలీసులకు పట్టుబడ్డ నేరస్తుడు కనితి జగదీష్ అరెస్ట్. శ్రీకాకుళం ఎస్పీ మహేశ్వర్ రెడ్డి. ఆంధ్ర ఒడిశా సరిహద్దు జోలాపుట్టు జలాశయంలో నాటు పడవ బోల్తా. ఢిల్లీలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు బిజీగా ఉన్నారు. రాష్ట్రానికి కావలసిన నిధులపై చర్చిస్తున్నారు. ఇందులో భాగంగానే సోమవారం 16వ ఆర్థిక సంఘ చైర్మన్ అరవింద్ పనగారియాతో భేటీ అయ్యారు. ఏపీ పరిస్థితి గురించి ప్రెజెంటేషన్ ఇచ్చారు. To accelerate growth is one aspect, and also secure inclusive development. That is where zero poverty. We are proposing now P4, public-private people's partnership. Not only eradication of poverty, how to bring last mile at for others. Even today we are facing that problem, that this budget is going to give inclusive growth rate. And also here top 10 principles, broad areas they are focusing. If you can see, one is Garib, pro-poor, youth, that is the power. Third one, Annadata, farmer, is going to supply food for the global community, and women empowerment, Nari. These are all 4 sectors Government of India is doing, is focusing. That is the potential sections. Even if you see here improving agriculture growth and productivity, that is the huge chunk of land, and also maximum population. Even today 60% of population are depending on agriculture. If you can focus on growth and also simultaneously productivity, and also Government of India is moving right direction, self-sufficient in all agricultural produce, palm oil, pulses, fruits, vegetables. This is a big area. India is going to become global hub for supply of all these things. Rural prosperity, we are very happy now. Things are happening more and more, purchasing capacity. పొంగనూరు ప్రజలను మోసగిస్తున్న పెద్దిరెడ్డి తక్షణమే రాజీనామా చేయాలి. కూటమి ప్రభుత్వం అద్వితీయమైన పరిపాలన అందిస్తుంది. వైసీపీ నాయకులు కళ్ళు మూసుకొని నిద్రపోతున్నట్టు నటిస్తున్నారు. పొంగనూరు బహిరంగ సభలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె నాగబాబు. చాలా మంది ఇక్కడ చెప్పారండి, పెద్దిరెడ్డికి మేము చాలా భయపడతారండి మనోళ్ళందరూ. చాలా మంది కొంచెం మీరు జాగ్రత్త అని. పెద్దిరెడ్డి కదయా వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కదయా వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డిగా భయపడలేదు, ఇతనెంత అని చెప్పి న్యాయంగా ధర్మంగా ముందుకెళ్లేటువంటి గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేస్తున్న మాకు అలాంటి నాయకుడు నాయకత్వంలో ప్రయాణించే మాకు పెద్దిరెడ్డి కాదు కదా, ఏ సుబ్బారెడ్డి పిచ్చిరెడ్డి కూడా మాకేమో లెక్కలేదు. డోంట్ కేర్.
సో ముందు పెద్దిరెడ్డి అక్రమాల గురించి ఇక్కడంతా స్టేజ్ మీద ఉన్న చాలా మంది ఉన్నారు మా జన సైనికులు వీర మహిళలందరూ. అలాగే ఇక్కడున్న ఏ రాయి రప్ప చెట్టు పుట్టం కదిలించినా సరే ఈ పెద్దిరెడ్డి అక్రమాలు ఎన్ని దారుణాలు చేశారు ప్రతి ఒక్కళ్ళు చెప్తారు. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చెప్పారు. అయినా ఒకసారి మీకు గుర్తు చేయదు. అన్నీ ఉన్నాయి, అన్ని లిస్ట్ ఉన్నాయి. రాయలసీమ మొత్తం మీద దాదాపు 23 ఎకరాల భూమిని దోచుకున్నాడు ఈ పెద్దిరెడ్డి. ఆయన దోచుకున్న భూముల రికార్డులు లేకుండా తన అనుచరులతో మదనపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఫైల్స్ దగ్ధం చేయించాడు. తగలబడిన ఫైల్స్ చాలా వరకు 22A కింద ఉన్న ప్రభుత్వ భూములకు సంబంధించిన డాక్యుమెంట్లు ఉందని సిఐడి అధికారులే నిర్ధారించారు. పొంగనూరు పాడి రైతులు నిల్వన దోపిడీ చేస్తున్నారు. లీటర్ పాలకి కేవలం 20 రూపాయలు ఆయన నిర్ధారించి తన సొంత డైరీకి పాలు తరలించాలని పాడి రైతుల్ని బెదిరిస్తున్నారు. ఇప్పుడు కాదులే, ఒకప్పుడు మొన్న ఎలక్షన్స్ వరకు. అలాగే మైనింగ్ మాఫియా తయారు చేసి నిబంధనలకు అనుగుణంగా మైనింగ్ చేసే వాళ్ళని, న్యాయంగా ధర్మంగా మైనింగ్ చేసే వాళ్ళని బెదిరించి వారి వ్యాపారాలు దోచుకున్నారు. పొంగనూరు, మదనపల్లి, తొంబలపల్లి కేంద్రంగా అక్రమ క్వారీలు, ఇసుక, గ్రావెల్ మాఫియా నడుపుతున్నారు. తిరుపతి మఠం భూములను ఆక్రమించుకున్నాడు. వడమాలపేటలో మండలంలో గుజరాతీ వ్యాపారిని అతని కుటుంబ సభ్యులను బెదిరించి ఆస్తులు రాయించుకున్నారు. తిరుపతి నగరంలో చెరువులు ఆక్రమించారు. తిరుపతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా అని భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల్లో అడ్డదారిలో గెలిచేందుకు సొంత బలగం లేకపోయినా కూటమి నేతలు రచ్చిపోతున్నారని, వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఫైర్ అయ్యారు. అభ్యర్థినే వాళ్ళు లొంగ తీసుకున్నారు బలవంతంగా. నిన్న రాత్రి మాకు సంబంధించినటువంటి కార్పొరేటర్లందరూ కూడా చిత్తూరులో ఒక హోటల్లో ఉంటే, రిసార్ట్స్ లో ఉంటే, రాత్రి 12 గంటలకు తిరుపతికి సంబంధించినటువంటి రౌడీలు ఈ తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కొడుకు మదనట, అతను అమ్మాయిలు ఆడవాళ్ళు అనేది కూడా చూడకుండా ప్రతి రూము తట్టి మీ అంతు చూస్తాం, మీ కథలు చూస్తాం, చాలా అమానవీయంగా వాళ్ల మీద ప్రవర్తించటం, అవన్నీ కూడా వీడియోల ద్వారా మొత్తం సభ్య ప్రపంచమంతా కూడా చూసింది. చివరకు అభినయ్ వెళ్లి మా వాళ్లనందరినీ కూడా వాళ్లతో వాగ్వాదం చేసి ఆ రౌడీలతో విడిపించుకొని రావటం జరిగింది. పొద్దున్నే వాళ్ళనందరినీ కూడా మా ఎంపీ గారు గురుమూర్తి గారు, శాసన మండలి సభ్యులు డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం గారు, మా మేయర్ శిరీష గారు, వీరి ఆధ్వర్యంలో అందరూ ఒక బస్సులో ఓటింగుకు పాల్గొనడానికి వెళితే మార్గమధ్యంలోనే ఆపేసి ఆ బస్సును అద్దాలన్నీ కూడా విరగ్గొట్టి, దీనికంతా కూడా అన్నా రామచంద్రుడు అనేటువంటి ఒక ఆకు రౌడీ నాయకత్వంలో అతని శిష్యుడు శంకర్ ఇంకా ఇతర అనేక అసాంఘిక శక్తులు ముఠాలన్నీ కలిసి మా వాళ్లను చితకబాది మా ఆడవాళ్లను ఎలాగంటే అలాగా మాట్లాడి దళిత ఎంపీ అయినటువంటి గురుమూర్తిని దుర్భాషలాడి మా కార్పొరేటర్లను, మా వెంకటేష్ అన్న కార్పొరేటర్ను కొట్టి తీసుకువెళ్లటమే కాకుండా మరో 4 కార్పొరేటర్లని 42వ వార్డుకు సంబంధించి 45వ వార్డుకు సంబంధించిన అనీష్, 50 వార్డుకు సంబంధించిన బోకం అనిల్, 16వ వార్డుకు సంబంధించిన మోహన్ కృష్ణ యాదవ్, 5వ వార్డుకు సంబంధించిన అమర్నాథ్ రెడ్డి, ఈ 4 కొట్టి కిడ్నాప్ చేసుకొని వెళ్లిపోయారు. ఇప్పటి వరకు వాళ్ల ఆచూకీ లేదు. వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ల ఆనుపానులు ఏమీ తెలియటం లేదు. ఇంత దురాఘాతాలు చేసి అసలు తెలుగుదేశం పార్టీ వాళ్లకు నిజంగా వాళ్ళు ఆదివారం రాత్రి హైదరాబాద్ లో విడుదలకి ముందస్తు తండేల్ సినిమా వేడుక. ఈ వేడుకకు దర్శకుడు సందీప్ రెడ్డి, నిర్మాత దిల్ రాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
వేడికి ఉద్దేశించి నాగ చైతన్య మాట్లాడుతూ సో మచ్. అదే కాకుండా నేను రియల్ లైఫ్ ఈ తండేల్ రాజు క్యారెక్టర్కి నాకు చాలా పెద్ద గ్యాప్ ఉంటుంది. ఆ ట్రాన్స్ఫర్మేషన్కి మీరు టైం ఇచ్చారు. చందు నన్ను నమ్మావు, నేను చేస్తానని చెప్పాను, నువ్వు నన్ను నమ్మావు, ఆ టైం ఇచ్చారు, ఎంతో పేషెంట్గా నాతో ట్రావెల్ అయ్యారు. నేను చందు ఇది 3వ సినిమాకి నన్ను ఎంతో బాగా ప్రజెంట్ చేసి, ఇన్ఫ్యాక్ట్ నాకంటే ఎక్కువ తనే ఆలోచిస్తాడు నా గురించి. కొన్నిసార్లు చాలా సెల్ఫిష్గా ఆలోచిస్తాడు నా మంచి కోసం. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు హ్యావ్ యూ చందు. యు ఆర్ అ ఫ్రెండ్, యు ఆర్ అ వెల్. ప్రతి ఈవెంట్లో వచ్చిన గెస్ట్స్ అయినా టెక్నీషియన్స్ అయినా అందరూ ఒకటే అంటున్నారు, మేము పల్లవితో కలిసి పని చేయాలి, లేకపోతే మేము పల్లవి ఫ్యాన్స్, లేకపోతే మేము పల్లవితో పని చేయాలనుకున్నాము కానీ ఆపర్చునిటీ మిస్ అయిందని. ఈ మధ్యకాలంలో ఒక ఆర్టిస్ట్కి ఇంత యునానిమస్ అయిన పాజిటివ్ అవుట్లుక్ నేను ఇప్పటివరకు చూడలేదు, నాకు తెలిసి ఫ్యూచర్లో కూడా చూడను. యూ డిజర్వ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్ పల్లవి, అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హూ యూ ఆర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ద ట్రూ రాక్ స్టార్ ఆఫ్ దిస్ ఫిల్మ్ చెప్పాలి మన డిఎస్పి గారు. నిజంగా ఒక లవ్ స్టోరీకి ఆడియో ఎంత ఇంపార్టెంటో మీ అందరికి తెలుసు. అలాంటిది ఈ సినిమాకి బుజ్జితల్లి అనే పాట ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు కంప్లీట్గా సినిమా కలరే మార్చేసింది, ఆడియన్స్లోకి బాగా దగ్గరగా తీసుకెళ్ళింది. మీరు చూసారు ఎన్నో రీల్స్, ఎంతమంది పిల్లలు డాన్స్లు వేయటం, పాటలు పాడటం, సో మెనీ పర్ఫార్మెన్సెస్ ఆన్ బుజ్జితల్లి. యూ టుక్ దిస్ ఫిల్మ్ క్లోజ్ టు ద హార్ట్స్ వే బిఫోర్ ద రిలీజ్. థ్యాంక్ యూ సో మచ్ దేవి, యువర్ ద ట్రూ రాక్ స్టార్. అదే కాదు, నమో నమ శివాయ పాట జరిగేటప్పుడు దేవి మా రిహర్సల్స్కి వచ్చి ఆయన విజన్ ఏంటి, ఆయన ఎనర్జీ ఇచ్చి మాకు ఎంతో ఎంకరేజ్ చేశారు. థ్యాంక్ యూ దేవి. అలాగే శ్యామ్ గారు, అవర్ డిఓపి, థ్యాంక్ యూ శ్యామ్ సార్. వాజ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ యూ అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఇట్ హ్యాపెండ్. అండ్ నాగేంద్ర గారు మన ఆర్ట్ డైరెక్టర్, థ్యాంక్ యూ అండి. నిజంగా మీ ఇద్దరు కాంబినేషన్ అమేజింగ్. నేను విరూపాక్ష సినిమా చూసినప్పుడు అప్పుడు చందుకు చెప్పాను, శ్యామ్ గారు నాగేంద్ర గారితో పనిచేస్తే బాగుంటుందని. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఈ సినిమా చేశాము, నెక్స్ట్ సినిమా మళ్ళీ ట్రావెల్ అవ్వబోతున్నాము. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఆల్ ద లిరిక్ రైటర్స్, శ్రీమణి గారు, జొన్నవిత్ల గారు, మన యాక్షన్ డైరెక్టర్స్, కొరియోగ్రాఫర్స్ శేఖర్ మాస్టర్కి థ్యాంక్ యూ చెప్పాలి. ది ఎంటైర్ ప్రొడక్షన్ టీమ్, సత్య గారు అండ్ ఎవ్రీవన్ ఎల్స్, థ్యాంక్ యూ సో మచ్. మన పిఆర్ఓస్ వంశీ, శేఖర్, అనురాగ్ అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ చాలా సపోర్ట్ చేశారు నన్ను ఈ సినిమాలో. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో పదవుల కోసం జరుగుతున్న ఎన్నికల్లో కూటమి నేతలు అరాచకాలకు సృష్టిస్తున్నారని వైసీపీ ఆరోపించింది. దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. అనంతరం వైసీపీ నేతలు మీడియాతో మాట్లాడారు. ఆధ్వర్యంలో జరుగుతున్న దారులు కానివ్వండి, దౌర్జన్యాలు కానివ్వండి, ఎలక్షన్ సమయంలో చేస్తున్న ప్రయత్నాలు కానివ్వండి అరికట్టాలని చెప్పని నిన్న అధికారిని గారిని కోరటం జరిగింది. అదేవిధంగా ఈరోజు నిన్న రాత్రి నుంచి ఏదైతే ఉదయం దాకా జరిగిన సంఘటనలు ఉన్నాయో, ముఖ్యంగా అనేక ప్రాంతాల్లో వాళ్ళకి బలం లేకపోయినా మా ఒక కౌన్సిలర్ని, కార్పొరేటర్ని వాళ్ళందరం గారు ఈరోజు భయపెట్టి బెదిరించి వాళ్ళ హాస్టల్ జోలికి వెళ్ళి చంపేస్తామని చెప్పని బెదిరించి ఈరోజు ఏదో కైవసం చేసుకోవాలని చెప్పిన ఉద్దేశంతో ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఈరోజు 2021లో దాదాపుగా 98% మంది ఈ రాష్ట్రంలో ప్రజానీకం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి స్థానిక సంస్థ ఎన్నికల్లో మాకు విజయం సేకరించడం జరిగింది. ఈరోజు వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 6 నెలల కాలంలో అనేక ప్రాంతాల్లో కార్పొరేటర్ని భయపెడతాం, వాళ్ళ హాస్టల్ జోలికి వెళ్తాం, కౌన్సిలర్ని భయపెడతాం. ఈరోజు ఎక్కడైతే ఉప ఎన్నికలు వచ్చాయో ఆ ప్రాంతంలో కూడా భయం లేకుండా పోలీసు వారి గారు ఆశ్చర్యంగా ఉంది, పోలీసు వారి గారు పట్టించుకోకుండా పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో నెలకొన్నది అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. టెంపుల్ సిటీలో, ఆధ్యాత్మికమైనటువంటి పుణ్యక్షేత్రంలో ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా ఒక పెద్ద పుణ్యక్షేత్రంగా భావించేటటువంటి తిరుపతిలో దారుణాలకి ఈ ప్రభుత్వం ఒడిగట్టింది అని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్పచ్చు. నిన్నగాక మొన్న అక్కడ పోలీసుల యొక్క వైఫల్యం మూలంగా అక్కడ కొంతమంది చనిపోతే అదే చోట మళ్ళీ ఈ దాడులేంటి, దమనకాండ ఏంటి, ఈ దౌర్జన్యం ఏంటి అని చెప్పిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతోంది. అలాగే నూజివీడులో మాజీ మంత్రివర్యులు పార్సారథి గారు, ఆయన ఒక 8 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లను తీసుకుపోయారు.
ఎక్కడికక్కడ కొనుగోలు చేయటము, డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టడము, ప్రలోభాలు పెట్టడము, దౌర్జన్యం చేయటము, ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? ఇదేనా కూటమి యొక్క ప్రజాస్వామ్యంలో మేము ఉన్నామని చెప్పుకోవడానికి కూటమి ప్రభుత్వం శరాఘాతంగా మారిపోయిందని చెప్పిన కూడా ఈ సందర్భంగా చెప్పచ్చు. భయం ఎందుకు మీకు? ఎవరైనా శాసనసభ ఎన్నికల్లో అబ్సల్యూట్ మెజార్టీగా ఉండి రేపు చిన్న చిన్న ఎన్నికలకి ఇంత పెద్ద ఎత్తున భయపడుతున్నారనంటే మీకు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి చూసి ఏ క్షణమైనా సరే మీకు ఆయన అంటే భయం పుట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా సరే మనకి ప్రమాదం అని చెప్పి భావించి ఇలాంటి దౌర్జన్యాలకు దిగుతున్నారు. మీకు కాన్ఫిడెన్స్ లేదు, మీ ప్రభుత్వానికి స్థిరత్వం లేదు. మీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఎన్నికలైనా మరుసటి రోజు నుంచే భయపడతా ఉన్నది అని చెప్పడానికి నిదర్శనం ఏంటంటే ఇలాంటి దౌర్జన్యాలు. ఇదేనా మీ ప్రజలందరూ? ఈరోజు ఆ తిరుపతి నగరంలోన బస్సులోన ఒక ఎంపీ ఉన్నారు. కూటమి నేతల బెదిరింపులకు భయపడేది లేదు. మెజార్టీ కార్పొరేటర్లు వైఎస్ఆర్సీపీ వైపే ఉన్నారు. ఒక కార్పొరేటర్ బలమే ఉన్న టీడీపీ నేతలు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఇంత నీచంగా వ్యవహరించాలా అని ప్రశ్నించారు. మాజీ మంత్రి రోజా మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ మాకు 93% సీట్స్ వచ్చినాయి మొన్న ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ లో అన్నారు. మీది ఈవీఎం గెలుపు అని అందరూ కూడా అనుకున్నారు. అదే నిజం అనేది ఇక్కడ మళ్లీ ప్రూవ్ అయింది. ఎందుకంటే నిజంగా ప్రజల ఓట్లతో మీరు 93% సీట్లు సంపాదించుంటే ఈ రోజు ఒక డిప్యూటీ మేయర్ పోస్ట్ కి ఇంత రాద్ధాంతం చేసి ఈ విధంగా రౌడీజం, గుండాయిజం చేసి కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఉందా అని నేను అడుగుతున్నా. మీకు దమ్ము ధైర్యం ఉంటే, ప్రజలు మీ పక్షాన ఉన్నారు, మీ ప్రభుత్వం సక్రమంగా పనిచేస్తుంది, ఇచ్చిన హామీలు నెరవేరుస్తుంది అని మీరు నమ్ముంటే ఈ కార్పొరేటర్లతో రాజీనామా చేయించి మీ గుర్తు మీద గెలిపించుకొని మీరు ఎన్నికలు జరిపించుంటే ప్రతి ఒక్కరు మిమ్మల్ని శభాషను ఉంటారు. కానీ ఇక్కడ జరిగే ఒక డిప్యూటీ మేయర్ ఎన్నికలకే ఈ విధంగా ఒక మహిళని చూడకుండా మేయర్ ని ఏ విధంగా హ్యూమిలేట్ చేస్తున్నారు, ఆమె మీద దాడి చేస్తున్నారు. అలాగే ఒక దళిత ఎంపీ గురుమూర్తి గారి మీద ఎలా బూతులతో తిట్టి దాడి చేస్తున్నారో టీవీలో అందరూ గమనిస్తున్నారు. సో మీరు ఫెయిల్యూర్ అయ్యారు. ఈ 7 నెలల కాలంలో ప్రజలు మిమ్మల్ని అసహించుకుంటున్నారన్న విషయం తెలిసి ఇలా దిగజారుడు రాజకీయాలు, రౌడీ రాజకీయాలు చేయాలనుకోవటం నిజం కాదని నేను అడుగుతున్నా. ఒకవైపు ఎలక్షన్ కమిషన్ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇలాంటి కూటమి ప్రభుత్వం చేసే ఈ దారుణాలకి ఫుల్ స్టాప్ పెట్టండి. ఎవరైతే ఈరోజు దాడి చేశారు, బూతులు తిట్టారు, కిడ్నాప్ చేశారో ఆ తెలుగుదేశం, జనసేన నాయకులందరూ కూడా టీవీల్లో కనిపిస్తున్నారు. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి. అలాగే ఎన్నికలు, డిప్యూటీ మేయర్ ఎన్నికల్ని ప్రజాస్వామ్యబద్దంగా నిర్వహించాలని ఈసీని డిమాండ్ చేస్తున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ కి తెలియజేసుకుంటున్నాం, మీకు ప్రజల పక్షాన నిలబడి ప్రజలకి మంచి చేశాము అన్న నమ్మకం ఉంటే మీకోసం ఎవరైనా వస్తే వాళ్ళతో రాజీనామా చేయించి మీ పార్టీ గుర్తు మీద మీరు ఎన్నికలకి వెళ్ళండి. 3 పార్టీలు ఉన్నాయిగా, బీజేపీ, తెలుగుదేశం, జనసేన. మరి మీకు ప్రజలు ఓట్లేస్తారన్న నమ్మకం లేదా? లేదా ప్రజాబద్దంగా గెలిచిన కార్పొరేటర్లతో మీరు రిజైన్ చేయిస్తే వాళ్ళు గెలుస్తారన్న నమ్మకం లేదా అని ప్రశ్నిస్తున్నాను. సో ఒకసారి తిరుపతికి అమిత్ షా వచ్చినప్పుడు ఎలా బ్లాక్ ఫ్లాగ్స్ పోలీసులకు పట్టుబడ్డ నేరస్తుడు కనితి జగదీష్ అరెస్ట్. శ్రీకాకుళం ఎస్పీ మహేశ్వర్ రెడ్డి. తండ్రి రమేష్, వయస్సు 20 సంవత్సరాలు, వెలమకులం, కొండగూడెం గ్రామం, సంతకవిటి మండలం, విజయనగరం జిల్లా అమ్మాయి గాయాలతో పడి ఉన్నట్లు గమనించి సదరు హాస్టల్ వార్డెన్ సదరు అమ్మాయిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తదుపరి ఆమె తండ్రి వారి అమ్మాయిపై హత్యాయత్నం జరిగినదని ఇచ్చిన ఫిర్యాదుపై కేసు రిజిస్టర్ చేయడమైనది. కేసు దర్యాప్తు అధికారి శ్రీ ఎం హరికృష్ణ, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీకాకుళం 1వ పట్టణ పోలీస్ స్టేషన్ వారి సిబ్బంది సహాయంతో సీసీ కెమెరాలు మరియు ముద్దాయి వద్ద ఉన్న మొబైల్ ఫోన్ల సహాయంతో ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. 1181-1152 బిఎన్ఎస్ చట్టం ప్రకారం అతను అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపించడం జరుగుతుంది. సో ఇందులో ఫ్యాక్ట్స్ ఏంటంటే వీళ్ళిద్దరికి ముందు నుంచి పరిచయం ఉంది.
సో ఆ వ్యక్తి ఆ అమ్మాయి ఇద్దరు మాట్లాడుకోవడం జరిగింది. అతని కాలేజ్ దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయిని డ్రాప్ చేయడం జరిగింది. సో డ్రాప్ చేసినప్పుడు కాలేజీలో అక్కడ వెళ్ళినప్పుడు నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకోవాలని ఇతను అడగడం, దానికి ఆ అమ్మాయి ఒప్పుకోకపోవడం వల్ల అతను ఆ అమ్మాయిని కొట్టడం జరిగింది. ఇక్కడ మనకి న్యూస్లో వచ్చినట్లు కానివ్వండి, లేదు అంటే డాక్టర్స్ ఒపీనియన్ ప్రకారం కానివ్వండి, ఎక్కడేగాని ఆ అమ్మాయి పైన సెక్షువల్ అసాల్ట్, లైంగిక దాడి అనేది అయితే జరగలేదు. మనకి డాక్టర్స్ ఒపీనియన్ కూడా అలానే క్లియర్గా ఉంది. అండ్ మనకి యాజ్ పర్ కన్ఫెషన్ కావచ్చు, లేదా మనకున్న ఎవిడెన్స్ ప్రకారం, ఇప్పుడున్న సాక్ష్యాధారాల ప్రకారం కావచ్చు, అలాగే ఉంది. సో మనకి క్లియర్గా దీన్ని ఐడెంటిఫై చేయడం కోసం మనకి సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉంది. ఎక్కడైతే ఆ అమ్మాయి అబ్బాయి ఇద్దరు కలిసి కాలేజీలోకి ఎంట్రీ ఇస్తున్నారో, అంటే కాలేజీ లోపలికి ప్రవేశించడం 30వ తారీఖు ఆ రోజు సాయంత్రం అరౌండ్ 7:32 టైంకు, అంటే ఈవినింగ్ 7:32 లోపలికి వెళ్ళడం. ఆ తర్వాత ఆ అబ్బాయి ఒకరే ఆ కాలేజ్ నుంచి బయటికి రావడం, అది 7:47 ఆ టైంలో బయటికి రావడం కూడా అతను టెన్షన్గా ఉండడం, హడావిడిగా బయటికి వెళ్ళడం, ఇదంతా కూడా మనకు క్లియర్గా సీసీటీవీ ఫుటేజ్లో ఉండడం అనేది జరుగుతుంది. సో ఒకసారి ఆ సీసీటీవీ ఫుటేజ్ కూడా మీరు చూడొచ్చు, అక్కడ ప్లే చేస్తారు. చూస్తున్నారు. దీనికి సంబంధించి మనకు పోలీస్ వైపు నుంచి మనకి కంప్లైంట్ వెంటనే, ఎప్పుడైతే కంప్లైంట్ వచ్చిందో వెంటనే రెస్పాండ్ అవ్వడం జరిగింది. అక్కడికి మన క్లూస్ టీమ్ని పంపించి అక్కడ కావాల్సిన క్లూస్ అన్ని గ్యాదర్ చేయడం జరిగింది. దానికి సంబంధించి టెక్నికల్గా, సైంటిఫిక్గా మనం ఎలాంటి సాక్ష్యాధారాలను సేకరించాలో అవన్నీ సేకరించాము. అండ్ డాక్టర్స్ ఒపీనియన్, ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ మనం ఎగ్జామిన్ చేశారు. సో ప్రజెంట్ ఆవిడ మనకి వైజాగ్లో హాస్పిటల్, ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్, తను సేఫ్గా ఉన్నారు. సో ఎటువంటి ప్రాబ్లం లేదు. మోస్ట్లీ తను తొందరగానే రికవర్ అయ్యి మళ్ళీ నార్మల్గా కాలేజ్కి వెళ్తారని చెప్పి మనకి డాక్టర్స్ చెప్తూ ఉన్నారు. అండ్ ఈ ఇన్సిడెంట్కి సంబంధించి ఉమెన్ పైన, ఒక ఆడబిడ్డ పైన ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు దానికి మన నిజమేంటి అబద్ధమేంటి మనం తెలుసుకోకుండా ఒక తొందరపాటుగా ఒక కమెంట్ చేయడం కానీ, లేదంటే ఒక ఏదైనా మనం ఎక్కడైనా రాయడం కానీ, చూపించడం కానీ జరగడం వలన ఆ ఫ్యామిలీ కావచ్చు, ఆ అమ్మాయి కావచ్చు, లేదా మిగతా వరకు మా వరకు ఇది కొంచెం బాధ కలిగించిన ఇన్సిడెంట్ అనే చెప్తాను. ఎందుకంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని ఇష్టపడ్డారు, వాళ్ళు పెళ్లి చేసుకోవాలని అడిగారు. ఆంధ్ర ఒడిశా సరిహద్దులో జోలిపుట్టు జలాశయంలో నాటు పడవ బోల్తా. అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్ట మండలం జోలపుట్ట ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో శనివారం సాయంత్రం నాటు పడవ మునిగి 2 బాలురు గల్లంతో అయ్యారు. స్థానికులు అందించిన సమాచారం ప్రకారం ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లా బిల్లాపుట్ పంచాయతీ జోలాపుట్టు ఆర్ఎఫ్కు చెందిన వి అమిత్, వి శివ, కె గౌతమ్లు జోలాపుట్ ఆర్ఎఫ్ ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నారు. అయితే శనివారం సాయంత్రం పాఠశాల ముగించుకుని సమీపంలో ఉన్న జలాశయానికి వెళ్లారు. అక్కడ ఉన్న చేపల వేటకు వినియోగించే నాటు పడవపై కూర్చుని రీల్స్, సెల్ఫీలు తీసుకునే క్రమంలో ప్రమాదవశాత్తు పడవ బోల్తా పడింది. దీంతో కె గౌతమ్ అనే విద్యార్థి ఈదుకుంటూ సురక్షితంగా బయటపడగా వి శివ, వి అమిత్లు నీట మునిగిపోయారు. దీంతో విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు హుటాహుటిన సంఘటన స్థలానికి వెళ్లి గాలించినప్పటికీ 2 బాలుర ఆచూకీ లభ్యం కాలేదు. ఆదివారం తెల్లవారుజాము 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు రెస్క్యూ టీం, ఒడిశా ఆర్ఏఎఫ్ బృందాలు గాలించినప్పటికీ ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో చీకటి పడటంతో గాలింపును నిలిపివేశారు. ఈ గాలింపు చర్యలలో ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల అధికారులు, రాష్ట్ర ప్రతినిధులు పాల్గొన్నారు. 2 విద్యార్థులు ఆచూకీ లభ్యం కాకపోవడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. आज जो जलापुर जो घटना घटी आम 2टी स्कूल छात्र डंगारे बुड़ी मृत्युवरण करछन्ति, निखोज अछन्ति एवं मु बहुत मर्माहत एवं आम यही बुड़ी अंचल अनेक दाबी अच्छी सरकार पाखे आम जीवन सुरक्षा एवं आम जीविका पाई, किंतु ताहा एवेलेबल जोगाई दे नथिबारु दिनक दिन बा प्रति मासरे गोटे गोटे यही घटना घटुची। तेणुक अंचल छकर सारे खेली जाउची। तेणुक आम गवर्नमेंट एवं प्रशासन को
अनुरोध करूँ आउ थे बार बार भी करूँ एणुक ये अंचल जो देशी डंगा अच्छी बंद करी ये अंचल जो सरकारी व्यवस्था जो डंगा दि जाऊँगी दिगले अधिक अधिक ये अंचल जनजीवन सुरक्षा रही आम आशा करूँ एवं सरकार को प्रशासन को अनुरोध पंच काली 3 जन पिला सांग होइकी